నమస్తే అండి. మన బౌరంపేట విలేజ్‌లో ఫామ్ ఉంది కదా! ఒకటి మనకి 10, 15 గుంటాసు. అందులో పండిన టమాటాస్ అండి. 3 వెరైటీస్. ఇదొకటి సంథింగ్ ఏదో వెరైటీ అయితే గుర్తులేదు గానీ చాలా బాగుందండి. గుమ్మడికాయలాగా ఉంది. ఇది ఒక చెర్రీలో ఇంకొక రకం. కొంచెం బల్బ్‌లాగా ఉంటుంది. ఇంకా చిన్నపాటి వంకాయలాగా ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. కలర్ కూడా డిఫరెంట్‌గా ఉంది. దేశవాళీ రకంలో ఇదొకటి. ఇది చెర్రీ. అది వేరు, ఇది వేరండి. టోటల్‌గా చెట్టు వేరు, టమాటా వేరు, కాసిన ఆ సైజు, డిజైన్ కూడా వేరనమాట. సో, ఇవి 3 రకాలు. ఇదొకటి హైబ్రిడ్ మన ఎక్సలెన్సీ నుంచి తీసుకొచ్చిన టాప్ క్వాలిటీ ప్లాంట్. వాళ్ళు కెమికల్ చాలా తక్కువ వాడతారండి ప్లాంటింగ్ చేసేటప్పుడు. 30 డేస్ ప్లాంట్ తీసుకొస్తాం. సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్సీ అని మన కుద్లాపూర్ రోడ్లో ఉంది, కొంపల్లి వెళ్ళే పైప్ లైన్ రోడ్లో. వాళ్ళది స్పెషాలిటీ ఏంటంటే కొంచెం యూరియా కొంచెం వేస్తారు, మిగతా అంతా ఎక్కువ వేపపిండి వర్మి కంపోస్ట్ వేస్తారు. వాటితోనే సీడింగ్ చేస్తారు. అది కూడా పైన టేబుల్స్లా పెట్టి ట్రేస్ పెట్టేసి దానికి మొత్తం షెడ్ అంతా, షేడ్ నెట్స్ అన్నీ, ఫ్యాన్స్, చాలా పెద్ద టెక్నాలజీ ఎక్విప్మెంట్స్తో ప్లాన్ చేశారు. కొంచెం గవర్నమెంట్ అయినా హైబ్రిడ్ అయినా సరే క్వాలిటీ, ద బెస్ట్ క్వాలిటీ ఇస్తారనమాట. అక్కడి నుంచి ఫ్లాట్ తీసుకొస్తాం ప్రతిసారి మేము. వంకాయ, టమాటా, ఇంకా మిర్చి కొంచెం ఇబ్బంది పెట్టేస్తుందండి వాళ్ళు చేసినా కూడా. మిర్చి అంతే. వంకాయ పర్వాలేదు, ఓకే, బాగానే వస్తుంది. టమాటా అయితే ఎక్సలెంట్ అండి. ఇంకా అది నాకు 3 years నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఈ టమాటా మీద. చాలా బాగుంటుంది క్వాలిటీ. మీరు తీసుకెళ్ళిన తర్వాత 10 నుంచి 18 రోజులండి, ఏ డౌటు లేదు. ఎంత ఎండగా ఉన్నా కూడా ఇంట్లోనే, కాకపోతే ఇలాంటి అరిటాకులు కానీ ఎక్కువ ఫ్రెండ్లీ బాస్కెట్లో కానీ పెట్టి చల్లగాలి తగిలేక్కడ పెట్టుకుని రోజు ముగ్గుపోయిన ఎల్లా వాడుకుంటూ పచ్చి ఎల్లా మళ్ళీ మళ్ళీ ముగ్గుతూ ఉంటాయి కదా, అలా కనుక మీరు మెయింటైన్ చేస్తే ఒకటేసారి 10 కేజీలు తీసుకెళ్ళిపోతే మీకు మామూలుగా అయితే 80 రూపాయలు ఉంది కేజీ. 70, 5 కేజీలు అయితే 70 రూపాయలు. ఒకవేళ 10 కేజీలు అనుకోండి 60 రూపాయలకి ఇచ్చేస్తాము. ఒక 10 కేజీలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని 1 month ఈజీగా. టమాటా లేనిదే ఏ కర్రీ ఉండదు కదండి. జనరల్గా పప్పు, టమాటా చట్నీస్, ఇవి కనుక మీకు బ్రేక్ఫాస్ట్లో, ఇడ్లీలో, దోశలో వాళ్ళు చట్నీస్ వేసి పెడితే అది చాలా టేస్ట్ ఉంటుంది. నిలవ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. 2 రోజులు టమాటా చట్నీ బయటే ఉంటుంది. అలా వాడి కొన్ని రోజులు చూడండి. ఎందుకంటే ఇప్పటికీ అందుబాటులో ఉంటాయి ఈ పొలంలో మీకు టమాటాస్. వంకాయలు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఆకుకూరలు కూడా అప్పుడప్పుడు ఉంటే ఒకసారి ఉండవు. కానీ టమాటా మాత్రం ఆల్మోస్ట్ అందుబాటులో ఉంటుంది కొన్ని రోజుల వరకు. అంటే ఒక 3-4 months వరకు, 2-3 months వరకుని. మళ్ళీ కొత్త ప్లాంట్లు పెట్టట్లేదు, ఎందుకంటే పోవట్లేదు. ఇంత కష్టపడి పండించి ఇంత నేచురల్ పద్ధతిలో ఆవు పేడ, మూత్రము, కషాయాలతో ప్రతిదీ చాలా కేర్ఫుల్ తీసుకుని పండిస్తున్నామండి. అయినా కూడా బద్ధకమో తెలియదు, టైమో తెలియదు, వాళ్ళకి టైం లేకో తెలియదు, ఎందుకు ఇంత దూరం రావటం అనుకుంటున్నారో తెలియదు, రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అనుకుంటున్నారో తెలియదు. మొత్తం మీద చాలా డిలే చేస్తున్నారండి. చాలా దగ్గరలో ఉందండి ఫామ్ వచ్చేసి. ఇది బౌరంపేట విలేజ్. అంటే సరౌండింగ్ నా స్వచ్ఛమైన ఆహారంలో ఉండే కస్టమర్స్లో 1500 మందిలో 100 మంది ఇక్కడే ఉన్నారండి. పాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, తీసుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ సరౌండింగ్ మొత్తం 10 కిలోమీటర్ల చుట్టుపక్కల కరెక్ట్గా దీనికి 5 కిలోమీటర్లో వచ్చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. 5 kilometers అంతే. మియాపూర్ జంక్షన్ నుంచి గండిమైసం వెళ్ళే రోడ్లో బాచుపల్లి దగ్గర ప్రగతి నగర్ హాచ్ నుంచి 5 minutes ఉంటుంది. డాలర్ మీటర్స్ అంటారు. ఈ అడ్రస్, డీటెయిల్స్, మీకు నెంబరు, కాంటాక్ట్స్ అన్నీ పెడతానండి గ్రూప్లో. చాలామంది వాట్సాప్లో పెట్టినా టైం లేక చూడట్లేదు, కొంతమంది స్కిప్ చేస్తారు. మరి ఎందుకు మిస్ అవుతున్నారో తెలియదు. చాలా వెజిటేబుల్స్ అయితే రెడీ ఉన్నాయి. ఈ వెజిటేబుల్ వచ్చి కూడా నెల అయిందండి. నెల రోజుల నుంచి కూడా చాలా తక్కువ మంది మాత్రమే తీసుకెళ్తున్నారు వచ్చి. మీరు ఆర్డర్ పెట్టినా ఇస్తాము, హోమ్ డెలివరీ ఛార్జెస్ అవుతాయి ఎక్స్ట్రా. సో ఇదండి. ఇగో ఇందాక కట్ చేసాము. అసలు ఎంత బాగుంది చూడండి టమాటాస్. ఇలా ఉన్న టమాటాలు, అది కూడా కెమికల్ లేకుండా పూర్తిగా మన నేచురల్ పద్ధతిలో మా జీవామృతం, ఎరువులు ఇవన్నీ వేసి పండిస్తుంటే, ఇవి టమాటా క్వాలిటీ కూడా చూడండి, గట్టిగా మంచిగా ఉంటుంది. ఇది తీసుకెళ్ళి ఇప్పుడు ఇంకా 5 రోజులు వాడచ్చు దీన్ని, ఇంత ముగ్గిపోయినా. ఈ పచ్చిది 10 రోజులు, ఇంకా కొంచెం దూరగా ఉంటాయి అవి 15 రోజులు, 18 రోజులు. ఈ వెరైటీస్ కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. అంటే 4-5 టమాటాలు ఇవ్వగలము. ఈ విత్తనాల కోసం తీసానండి. ఇవి ఏమి అయిపోయినాయి లేవు, ఇవి కూడా లేవు. విత్తనం కోసం తీసుకున్నాయి అన్నీ కూడా. ఇవి లేవు, ఫ్యూచర్లో ఇస్తాను. ఇవి మాత్రం చాలా ఉన్నాయండి. వంకాయలు కూడా ఉన్నాయి, 4-5 కేజీలు అవుతాయి. మెంతికూర కూడా ఉందండి. ఫామ్కి వచ్చి తీసుకెళ్తా ఉంటే డైరెక్ట్ ఎప్పుడు వచ్చినా ఒక రోజు ముందు మీరు రేపు రావాలనుకుంటున్నాను కాల్ చేస్తే మేము ఉంటామా లేదా ఇక్కడ చెప్తాం. లేదంటే మాకు తెలిసిన వాళ్ళు అయితే తాళాలు పొలం కీస్ ఇక్కడే ఉంటాయి అనమాట. మీరే తీసుకుని, మీరే నమ్మకం ఉంది మాకు తెలిసిన వాళ్ళు అయితే మీరే కట్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి వెయిట్ చేసేసి మాకు చెప్పొచ్చు. మాకు ప్రాబ్లం లేదు. ఇంత మంచి వెజిటేబుల్ మిస్ అవ్వకుండా, పాడవకుండా ఉడతలు తినేస్తున్నాయి, ఎలకలు తింటున్నాయి.
బాగానే నీళ్ళు పెడతాం కదండి, కుళ్ళిపోతుంది ఆ కింద, బాధేస్తుంది. అసలు ఇలాంటి ఆహారం దొరకడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు, అసలు బయట ఎక్కడా కూడా ఆర్గానిక్ ఫుడ్డు రియాలిటీ ఉండట్లేదు. ఒకవేళ అమ్మినా నమ్మాలో లేదో తెలియదు అంటారు. మరి ఇంత ప్రూఫ్కో ఎదురుకుండా చేస్తుంటే ఎక్కడో చందానగర్ వచ్చి కూరగాయలు తీసుకెళ్తానంటారు, అదేమో దూరం. అక్కడ కూడా ఉన్నాయి అన్ని రకాల కూరగాయలు, అక్కడ కూడా చాలా ఉన్నాయి. బ్లాక్ క్యారెట్, ముల్లంగి అయితే విపరీతంగా ఉంది. అసలు ముల్లంగి చాలా మంచిది, అది పోవట్లేదు. అక్కడ కూడా ముల్లంగి వేసాను, అలాగే ఎండిపోతుంది, ముదిరిపోతుంది, విత్తనం కోసం ఉంచేసాను. అక్కడికి దగ్గర ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకెళ్ళండి, చాలా కూరగాయలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం మిస్ అవ్వద్దండి. ఇంత సెంటర్లో పొలం మీకు కనిపిస్తుంది, అదంతా టమాటా, ముళ్ళ తోటకూర, మధ్య మధ్యలో అంతా ఆముదం అండి, పెస్ట్ కంట్రోల్ కోసం వేసాం. ఇంకా అరటి కూడా ఉంది, కానీ అరటి చాలా టైం పడుతుంది రావడానికి. మీకు అక్కడక్కడ కొత్తిమీర దొరుకుతుంది, కొంచెం మీకు కూర కావాలి, చాలా ఫ్లేవర్గా రేపు ఒక్క రోజు కోసం బిర్యానీ కోసం వేసుకోవాలంటే ఇంతంతా తీసుకెళ్ళండి చాలు. చాలా టేస్టీ ఉందండి కొత్తిమీర కానీ పుదీనా కానీ.